మేము నార్కోటిక్స్ బ్యూరో నుంచి వస్తున్నాం. డోర్ ఓపెన్ చేయి. ఈ హోటల్కి కోర్టు వాళ్ళు సీల్ వేశారు సార్. లోపల ఎవరూ లేరు. తెరవడానికి కోర్టు పర్మిషన్ కావాలి. అది లేకుండా ఓపెన్ చేయడం కుదరదు. ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. మత్తు మందుల్ని అమ్మడం చట్ట ప్రకారం తప్పు. అందులోనూ నా సిటీలో నాకే తెలియకుండా అమ్మడం అంతకంటే తప్పు. వీటి డిపార్ట్మెంట్ పంపించు. ఓకే సార్. ఇవి విశ్వనాథ్కి ఇచ్చే. ఎస్ సార్. ప్రకాష్కి ఇచ్చిన డ్రగ్స్ అన్ని ఎక్కడో పోయాయంటున్నాడు. వాడిని వచ్చి నన్ను మీట్ అవ్వను ఇమీడియట్లీ. ఓకే సార్. నేను బిజీగా ఉన్నా, వెంటనే రావడం కుదరదు. అదంతా మాకు తెలియదు. ఏమండి ఒకసారి ఇలా రండి. 1 minute. డ్రగ్స్ ఇంకా దొరకలేదని ధైర్యంగా చెప్పండి. దేనికి భయపడకండి, సరేనా? అలాగే. సార్, మీరు ఇచ్చిన బ్రౌన్ షుగర్ అమ్మబోతుంటే లోకల్ రౌడీల మధ్య గొడవైంది. అందరూ పోలీసులు రౌండప్ చేశారు. మధ్యలో నిండిపోయాను. నేను పట్టుబడితే ఇంకా ప్రాబ్లం అని భయంతో అక్కడే పడేసి తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతికాను, అది దొరకలేదు సార్. అబద్ధం చెప్తున్నావు. రేట్లో దొరికినవి గవర్నమెంట్కి తెలియకుండా అమ్మేవాడిని కదా అని నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? తప్పు. చేసే వృత్తి ముఖ్యం కాదు, అందులో నిజాయితీ ముఖ్యం. సార్, నువ్వు కాల్ చేసిన సరుకు తీసుకొచ్చి నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. నమ్మండి సార్. మాట్లాడుకు పో. అది కాదు సార్. నువ్వా? అమ్మో వద్దు, నన్ను ఆపుకో. ఆగరా, ఆగు. నేను ఆగను, నేను ఆగరా. వద్దు, వద్దు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదల. నేను అక్కడ పట్టించాను బ్రదర్. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కంకుర్తిపడి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరేయ్, ఇంకొక మాట నువ్వు మాట్లాడమంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఒక చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్ నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయి. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెని అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను, కానీ ఈ ఒక్కటి మాత్రం అడక్కు బ్రదర్. నో, కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీని కోసం రాకపోవు, అప్పుడు చెప్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా? అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్ అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఆహా, ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. ఆహా, కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా, తోలు తీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబుందో చెప్పడం కష్టం సార్. సార్, వీడి చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. ఒరే అంజిబాబు, నన్ను అనవసరంగా కంగారు పెట్టకు. సార్, మీరేం కంగారు పడకండి.
ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్ గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్, నో బాంబ్. ఓపెన్ ద బాక్స్. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. ఓహో, సార్ సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్. ఓపెన్ ద బాక్స్. గంజాయి 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 గంజాయా? ఏరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిల్ని కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు. వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్. సచిన్ టెండూల్కర్ టైపులో ఈ షాట్లేంటి? వదిలేయండి సార్. నోరు ముయ్. మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, ఆ. నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను. మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో, మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. సార్, అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో, అయ్యో, అయ్యయ్యో, వద్దు సార్, వద్దు. అయ్యో, అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్. అమ్మో, అమ్మో, ఎలుకలు కరుస్తున్నాయి సార్. వద్దు సార్, వదిలిపెట్టండి. అమ్మో, హాకీ, హాకీ. అయ్యో, దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్. సార్, కరుస్తుంది సార్, వదలండి సార్. మీ దండ పడతారు, వదిలిపెట్టండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్ సచ్చింది ఎలకలో. ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎలుకల్లా ఉన్నాయి. ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. అంతా కట్టి పూర్తయ్యే స్టేజ్లో ఇక్కడ కట్టడమే తప్పు, కొట్టేయమంటున్నాడు ఆఫీసర్. అసలు ఇక్కడ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది వాడే. ఇప్పుడు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని డాక్యుమెంట్స్ కొత్తవేవో చూపిస్తున్నాడు. రాజకీయ నాయకులతో పాటు ఈ కార్పొరేషన్ ఆఫీసర్ కూడా లక్షలు డబ్బిచ్చారు. అది చాలదని ఇప్పుడు ఈ 5 స్టార్ హోటల్లో పార్ట్నర్గా వాటా కావాలంటున్నాడు. ఇటువంటి నమ్మక ద్రోహాన్ని బతకనివ్వకూడదు. రేపు ఉదయం 9 గంటలకి వాడు గాంధీనగర్లో వాడి ఇంటి నుంచి బయలుదేరి 10 గంటలకి స్టే ఆర్డర్ కోసం హైకోర్టుకి వెళ్తాడు. వాడు అక్కడికి వెళ్ళకూడదు. దారిలోనే ఆ డాక్యుమెంట్స్తో పాటు వాడు నాశనం అయిపోవాలి. వీడు బాంబులు పెట్టడంలో స్పెషలిస్ట్. వీడిని నా పార్ట్నరే ఏర్పాటు చేశాడు, కానీ నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అన్ని ఏర్పాట్లు నువ్వే చేసుకుని నన్ను నమ్ముకొని వచ్చావు. ఎనీవే, నీ నమ్మకం వమ్ము కాదు. టైం 9 అయింది, ఇంకా రాలేదే. వాడు వచ్చేసాడు, కారు బయలుదేరింది. ఇక్కడేం చేయొద్దు, పబ్లిక్ ప్లేస్, కొంచెం దూరం వెళ్ళాక చూసుకుందాం. మనం 30 అడుగుల లోపు ఉండాలి, అప్పుడే రిమోట్ పనిచేస్తుంది. కార్ని ఎందుకు స్లో చేస్తున్నావు? కూతురు భార్య కూడా వస్తారని నాతో చెప్పలేదే. నో సెంటిమెంట్స్. ఇప్పుడు వదిలేస్తే వాడిని, వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ఏమి చేయలేం. దగ్గర పని. కొంచెం ఉండు, హైకోర్టుకి వాడు ఒంటరిగానే పోతాడు. వెళ్ళేదారిలోనూ స్కూల్ ఉంది. ఎలాగో వాళ్ళిద్దరిని ఇక్కడ దించేస్తాడు. ఆ తర్వాత అన్ని చూసుకుందాం. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఇంకా సేపట్లో సిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడిని ఏం చేయలేం, మనము తప్పించుకోలేం. నీకు కావాల్సింది వాడిని నేను ఫినిష్ చేస్తాను, కానీ ఇప్పుడు వద్దు. నో ఛాన్స్. దగ్గర పని. వద్దు.
హాయ్ 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 వద్దు హాయ్ 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 నేను వద్దన్నాను కదరా ఆడవాళ్ళని పిల్లల్ని చెప్పానుగా హ? ఓ తల్లి పసిపిల్ల నీకెలా మనసు వచ్చిందిరా హ? నేను వాడిని చంపుతా అన్నానుగా పాపం ముక్కు బచ్చిన అర్జున్ పిల్ల ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్. ఏయ్, ఇది ఆఖరిసారి మళ్ళీ ఇలా నా దగ్గర నడుచుకోకు ఏంటి హ? ఏయ్, ఏయ్. ఓహో. నేనేమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పు జరిగిపోయింది. ఇలా జరుగుతుందని తెలుసుంటే నిన్ను పంపేవాడిని కాదు. ఎక్స్క్యూజ్ మీ. రేపు మాట్లాడుకుందాం. నేనే వస్తాను. హలో, నేనేనయ్యా. నేను నమ్ముకుని పనప్పగించిన హోటల్ ప్రొపరేటర్ మాట్లాడుతున్నాను. నీకు చేత కాకపోతే నా వల్ల కాదని ముందే చెప్పుండొచ్చుగా. ఎవరినో పంపించాను. వాడేం చేశాడు? నా మనిషిని చంపేశాడు. అసలు ఏమైందయ్యా వాడికి? నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. నువ్వేమన్నావు? ఆఫీసర్ ఒంటరిగా కారులో వెళ్తాడన్నావు. ఫ్యామిలీతో వెళ్తాడని చెప్పావా? ఎందుకు చెప్పలేదు? కూడా ఎవరుంటే వాడికి ఎందుకయ్యా? చంపి చావచ్చుగా. ఆడవాళ్ళని పిల్లల్ని విజయ్ చంపడయ్యా. అదే అతని ప్రిన్సిపల్. ఏంటయ్యా బోడి ప్రిన్సిపల్? వాడైనా పెద్ద గాంధీయా? ఊరి డబ్బుకు మనుషులు చంపే హంతకుడే కదయ్యా. వాడికి ఎందుకయ్యా వెసవ సెంటిమెంట్స్? అంటే ఏంటో తెలుసా వాడికి? అల్లా తండ్రా పెళ్ళవా పిల్లల ఏం తెలుసని నా గురించి తెలుసా నీకు? నా కుటుంబం గురించి తెలుసా? డబ్బేంటా డబ్బు? డబ్బిస్తే ఏది పడితే తెచ్చారా? చూడు చూడు నేను లైన్ కట్ అయిపోయింది. ఊరుకోమంటుంటే కమాన్ కూల్.